రామ్ దోస్తులు ఇగో ఇటు మల్లారం దగ్గరకు వచ్చిన మల్లారం దగ్గర ఇక్కడ బాగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే గతంలో కూడా ఎక్స్ సర్పంచ్గా చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. అయితే వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు మళ్ళీ ఇస్తున్నది, మళ్ళా ప్రజాపాలన ఎట్లా నడుస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు బొల్లం రాజన్న, ఎక్స్ సర్పంచ్ మల్లారం. నేను కాంగ్రెస్ పార్టీకి బాగా ఎన్నుదండగా ఉంటాను. ఏది ఉన్నా మేము పనిచేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది పార్టీలో? నేను ఒక 25-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో. అంటే అప్పట్లో ఏ టైంలో మీరు సార్? 95 నుంచి 2000 దాకా సర్పంచ్. 95 నుంచి 2000 దాకా. తర్వాత మళ్ళీ సింగల్ విండో చైర్మన్ కూడా చేశాను. కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ మా జిందగీ అంతా కాంగ్రెసే. కాంగ్రెస్ మంచి పాలన ఇస్తుంది, మంచి గరీబు సరీబు అందరినీ చూస్తుంది. ఇవాళ చూడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన ధాన్యం కొనుగోలు కానీ దానికి తగిన అమౌంట్ కూడా ఇప్పుడు 500 బోనస్ కూడా వెంబట్నే 24 అవర్స్నే బోనస్ పడుతున్నది. ఇక వచ్చిన వెంబట్నే దానికి ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి మాకు రైతు బంధు కూడా వేస్తా అంటున్నాడు, వేస్తాడు కూడా. తన ఏది మాట ఇచ్చిండో ఆ మాట తప్పకుండా పనులు చేస్తూ ఉన్నాడు. 6 గ్యారెంటీలో ఇప్పుడు 3-4 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో 2 చేసింది. రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు ఒక్కసారి మాఫీ కూడా వచ్చినాయి. ఈ 2 రోజుల్లో మనకు బ్యాంకులో పడ్డాయి ఆల్రెడీ. అయితే దాన్ని బట్టి మాకు ఆయన పాలాభిషేకం కాదు తేనాభిషేకం చేసినా తక్కువనే మనకు పబ్లిక్ని, రైతాంగాన్ని అయితే బాగా చూస్తున్నాడు. ప్రతి ఒక్క బడుగు బడిన వర్గాల వారికి కూడా బాగా చూస్తూ ఉన్నాడు. తన కింది నుంచి వచ్చిన మనిషి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి. మన ఇందిరాగాంధీ, మన సోనియా గాంధీ తల్లి ఆమె కూడా మంచి పాలన ఇస్తుంది. అక్కడికి వెళ్ళి సపోర్ట్ కూడా మంచిగా ఉంది. దాని మీద మేమందరం హాయిగా ఉన్నాం. రైతులైతే ఈ సంవత్సరం పుష్కలంగా మాకు రేట్లు వచ్చినాయి, దానికి అన్నీ కలిసి వచ్చినాయి. మాకు బంగారం ఉన్నది. ఇప్పుడు కూడా మేము తన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. మాకు ఏం ఇబ్బంది లేదు. కొందరు ఏంటంటే రేషన్ కార్డు రాలేవు మాకు అని చెప్పేసి ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి ఏం చెప్తావు, ఏమన్నా హామీ? వాళ్ళకి హామీ ఇచ్చేది ఏమున్నది? రేషన్ కార్డు కొత్త అయితే కొన్ని ఇస్తా అన్నాడు. ఇప్పుడు లేకపోతే అలా మార్పులు చేర్పులు మాత్రం పక్క ఇప్పుడు ఒక 4 ఇంట్లో 2 పిల్లలకు రాకొచ్చింది. ఆ జమానా 10 సంవత్సరాల నుంచి అట్లనే అలా బియ్యం పోతూ ఉన్నాయి. ఆ పిల్లల్ని ఇలా యాడ్ చేసుకోవడానికి అవకాశం బ్రహ్మాండం అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశంని మాకు బ్రహ్మాండం ఉంది. అటువంటి ఇక కొత్తవి కూడా ఏదన్నా పూర్తి ఇది లేని వాళ్ళకి మాత్రం ఏదైనా కొన్ని చేసినట్టున్నాడు. మొత్తం అయితే మార్పులు అయితే పెద్ద ఎత్తున మార్పులు అవుతున్నాయి. ఆ మార్పులే మాకు బాగా అండగా అని మేము అనుకుంటున్నాం. మంచి పాలన గవర్నమెంట్ అంటే మంచి గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ పాలనలో ఇప్పుడు మీకు ఇంద్రమ్మ హౌసెస్ ఇచ్చే అవకాశం 100% ఇప్పుడు వచ్చేస్తాయి. మాకు జనవరి ఫిబ్రవరిలో మాకు కొన్ని ఇంక్వైరీలు అవి కూడా చేస్తున్నారు. వాళ్ళకు గరీబ్ వాళ్ళు ఎవరు ఉన్నారు, రేషన్ కార్డులు లేని వాళ్ళు జాగాలు లేని వాళ్ళు, అవి స్టడీ కూడా అవుతున్నాయి. ఆ స్టడీ కూడా కంప్లీట్ అయిపోతే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వస్తాయి. వచ్చేటివి ఉన్నాయి, అది ఆల్రెడీ అయిపోయింది, వస్తాయి. అయితే 9వ తారీఖు ఎవరైతే తెలంగాణ మనకి ఇచ్చారు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆమెకి ఏమని చెప్తారు? ఆమెకు హ్యాపీ బర్త్డే కాదు, మేము ఎన్ని బర్త్డేలు అయినా ఆమెకు ఎన్ని రకాలు చెప్పినా తక్కువనే. ఒక్కరోజు రాత్రి పగలు బట్టి మనకు తెలంగాణ ఇచ్చింది తల్లి. ఆ తల్లిని పక్కకు పెట్టి ఆ కేసీఆర్ అందరు చేసి ఇప్పుడు రాజ్యం అంతా ఖరాబ్ చేసిపోయింది రాష్ట్రం. ఇవాళ ఆ తల్లి ఇవ్వకపోతే ఒక్కరోజు 2 రోజుల్లో మనకు ఇవాళ ఈ పరిస్థితి ఉండవు. అట్లా ఆయన ఏదో ఆయన కొరకు ఇది తెలంగాణ ఇచ్చినట్టు అయింది, కానీ ఆయన మనని మొత్తం సర్వనాశనం చేసాడు. ఇప్పుడు సోనియా అమ్మ అయితే మంచి చర్య తీసుకుంటుంది. ఏదున్నా ఆమెకు బర్త్డే రోజు మేమందరము శుభాకాంక్షలు అన్ని రంగాల మేము చెప్తాగలుగుతాం. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది కానీ దీంట్లో ఏమన్నా మీకు ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వస్తుందా? ఏం లేదు, వ్యతిరేకత ఎక్కడ పోయినా లేదు. వాళ్ళేదో 2-3 వరుతున్నారు అంతే ఆడ, కానీ ఊర్లలో అయితే ఏ లీడర్ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నారు, అప్పట్లో వీళ్ళు వాళ్ళు ఎవ్వరు ముచ్చట ఈ తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎవరు కూడా విమర్శించిన రాజ్యం తెలంగాణ లేదు, ఎక్కడ లేదు. వాళ్ళు 2-3 హరీష్ రావు, కేటీఆర్, కవిత వాళ్ళే, కానీ వాళ్ళు జర్ర మానుకోవాలి. వాళ్ళు మానుకుంటేనే ఇంకా మంచిగా నడుస్తుంది. పబ్లిక్ని మంచి చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏదో కుదర కాళ్ళ కట్టెలా కాళ్ళ కట్టే పెడుతున్నారు.
ఆ కట్టె పెట్టుడు ఒకటి తప్పించుకుంటే బంగారం తెలంగాణ అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో ఏమైనా వచ్చిందా మీ మల్లారం? ఏం రాలేదు మా మల్లారం అయితే ఏమీ రాలేదు. ఒక ఇల్లు లేదు, ఒక లోను లేదు, డిఆర్డిఏ లోన్ లేదు, ఏ లోన్ లేదు. అట్లా ఇది రాలేదు, రాదు కూడా. అది ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆయనే వెళ్ళాడు పామోజీనే పడ్డాడు, ఆయన ఏమొస్తాడు బయటకు. ఎమ్మెల్యేలు అయితే అది ఇంట్లో ముందుకున్నారు, వాళ్ళది ఏం లేదు, వాళ్ళ జాగ్రత్తలు కాపాడుకుంటారు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ పోస్ట్ ఏముంది? నాకేం పోస్ట్ లేదు. ఇప్పుడు నేను ఎక్స్ సర్పంచ్గానే ఫాలో అవుతాను, సీనియర్ సీనియర్ నాయకుడు. నాకు పోస్ట్ అవసరం లేదు, నాకు పోస్ట్ ఉన్నది అట్లా ఉంటుంది. నా అధికారం మంచిగా ఉంటుంది, నాకు సపోర్ట్ బాగుంటుంది. నాకు ఏ ఎమ్మెల్యే అయినా నన్ను దగ్గర తీసుకుంటాడు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కానీ, మా భూపతి రెడ్డి సార్ కానీ ఇట్లా మాట్లాడుతూ ఫోన్ చేస్తాడు. రాజన్న ఎక్కడ ఉన్నావు, ఏమున్నది, ఏం నడుస్తుంది, ఏది ఉన్నా నాకు సంపాదిస్తాను, నేను సార్ సంపాదిస్తాను. ఇది ఒక రోడ్డు మాత్రం మాకు కావాలి. ఏది రోడ్డు చేసుకుంటున్నాం. రేపు ఒక మీటింగ్ పెడతాం. ఇది ఒక ఇంటర్నల్ రోడ్డు, అది ఆల్రెడీ సార్ మాట ఇచ్చింది నాకు ఎలక్షన్లో. ఇప్పుడు కూడా నినాక మొన్న నేను మాట్లాడచ్చు, దానికి ఒకసారి ఇలా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి దాన్ని ప్రకటన చేసుకుంటాం. నేను మా ఊరు ఒక 3-4 కిలోమీటర్ల దూరం మాకు తగ్గిపోతుంది. ఇట్లా పోయేది అట్లా షార్ట్ కట్లో పోతాం. ఊరంతా చీపురు కానీ, ధర్మారం కానీ, మల్లారం కానీ. ఎంత న్యాయం అయితే అంటే ఒక రోడ్డు ఉంది, ఒక బ్రిడ్జి చేసుకుంటుందంటే దాన్ని బట్టి ఇప్పుడు ఉపాధి హామీ కూడా పెట్టమని నేను మన ప్రపోజల్ చేసిన ఎమ్మెల్యే సార్కు. దాన్ని కూడా పెట్టిస్తున్నాడు, పెద్ద కాలం తీస్తున్నాడు. ఇప్పుడు చెర్లలో ఏం పని లేదు, ఇదే పని పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాం. అట్లా అని ఆర్టీ వర్క్స్కి వెళ్తారు. మల్లారం ఊళ్ళకి వెళ్ళి ఆర్టీ వెళ్తారు. ఆల్రెడీ ఉంది. మేము అక్కడ గుట్ట వాళ్ళకు మొర కొట్టుకులకు రోడ్ వేయించిన, నేనే అంతా అక్కడ ఫాలో చేసి పెద్ద రోడ్ వేసిన. అక్కడ పూరం నీళ్ళకు అక్కడ ఆగచ్చింది కట్ట. అయితే ఒక కళ్ళు పెద్దది ఒక బ్రిడ్జ్ చేసింది. బ్రిడ్జ్కి ఇంకా దూరిపోతుంది, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోతుంది. ఇప్పుడు ఉపాధిలో కూడా ఈ కాలపుల్లో పోయే నీళ్ళు కూడా ఉపాధి కాలంలో ఇప్పుడు తీస్తారు కదా, ఆ నీళ్ళు కూడా సట్ట వెళ్ళిపోతుంది. ఇప్పుడు జామ్ అవుతున్నాయి, మొత్తం గడ్డి పెడిచిపోయింది. అది మొత్తం దాని మీద పెడుతుంది. సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, నిలబడుతున్నా 100%. నా కొడుకు నిలబడ్డాడు పోయేసారి. ఒక 35 ఓట్లతో పోయింది. ఈసారి కొడుకే. ఇక మా విలేజ్ అదృష్టం అంటే మేము ఉంటేనే అక్కడ విలేజ్ అంతా కలకలా ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరితో కాదు, నేను ఫుల్గా చెప్తున్నా. నేను సభాముఖంగా, అది టీవీ ముఖంగా ఎవరితో కాదు, గ్రౌండ్ వర్క్ బాగుంటుంది. నా కొడుకు నేను కలిసి చేస్తామని విలేజ్ కూడా హామీ ఇచ్చినాము. పోయిసారి కూడా ఒక 35 ఓట్లు మేము ఆల్రెడీ గెలిచినట్టే, 35 ఓట్లతో తేడా కాదు. ఇప్పుడు 100కి 100 ఓట్లు పడతాయి. చేస్తారు మేము చేస్తాం, పని కూడా అట్లా చేస్తాను నేను. అట్లా 100%. ఓకే రైట్. కొల్లం రాజన్న ఎక్స్ సర్పంచ్, మండల్ నిజామాబాద్, జిల్లా నిజామాబాద్, విలేజ్ మల్లారం. నిజంగా దోస్తులు మల్లారం విలేజ్లో ఖచ్చితంగా పోటీ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా గెలుపు ఉంటుంది మనదే అని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా ముందుగానే సోనియమ్మకు బర్త్డే విషెస్ చెప్పిండు సార్. చూస్తూనే ఉండండి, చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ విలేజ్ కమిటీ పెద్ద మనిషిగా చేశాను, తర్వాత సర్పంచ్గా చేశాను, తర్వాత ఎంపీటీస్గా చేశాను. మొన్న జడ్పీటీస్ కూడా మా కోడలు పెట్టాము, మా కొడుకును కూడా సర్పంచ్ చేశాము. ఒక 35 ఓట్లతో పోయింది. ఈసారి 100% వస్తుంది. దాని మీద మేము ఇప్పుడు ఈ మండల్ నిజామాబాద్, జిల్లా నిజామాబాద్ నేను